అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈరోజు మున్సిపల్ అయితేనేమి, సత్యసాయి జిల్లాలో అయితేనేమి, వెస్ట్ గోదావరి జిల్లాలో అయితేనేమి, అనంతపూర్లో అయితేనేమి, ఇట్లా చూసుకుంటూ పోతే కోకొల్లలో ఈరోజు సంవత్సరంలో జరిగిన మహిళలపై అత్యాచారాలు ఈరోజు ఇవన్నీ కనపడతలేవు మహిళా హోమ్ మినిస్టర్ గారికి, ఈ కుటుంబ ప్రజలకి. ఈరోజు జగనన్న అధికారంలో ఎక్కడా కూడా మళ్ళీ మహిళలకు ఎంతో భద్రత, దిశ యాప్ ద్వారా ఎంతో భద్రత, మహిళా పోలీస్ స్టేషన్లతో ఎంతో జాగ్రత్తగా ఈరోజు మహిళలకు ఎంతో గౌరవించిన పరిస్థితులు 2019 నుంచి 24 వరకు. ఎప్పుడన్నా టీడీపీ గవర్నమెంట్ రాని ఎప్పుడు చూసినా హత్యలు, అత్యాచారాలు, మైనర్ బాలికలపై కూడా అఘాయిత్యాలు, ఇవి తప్ప వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేసింది లేదు, పెట్టింది లేదు. ఈరోజు ఒకటే అడుగుతున్నాం, ఎందుకు సంవత్సరం అవుతుంది, ప్రజలు మొన్న జూన్ 4వ తేదీ ఎంత వ్యతిరేకత వచ్చిందయ్యా మీ పైన, ఒకసారి చూసుకోండి ఏం తప్పు జరుగుతుంది మా పాలనలో అని చెప్పేసి అవన్నీ చూసి పక్కకు పెట్టి అవన్నీ చూసుకోకుండా ఈరోజు అనవసరంగా రాజధాని మహిళలు అన్నారని చెప్పేసి ఆయనకు సబ్జెక్ట్ ఆయనకు సంబంధం లేనిది కూడా కేఎస్ఆర్ గారి డిబేట్లో ఒక సీనియర్ జర్నలిస్ట్ అయినా కూడా క్షమించండి అని చెప్పేసి, తప్పు అయితే ఏదన్నా క్షమించండి అని చెప్పేసి క్షమాపణ కూడా కోరుకున్నారు. ఒక మనిషికి అనేది క్షమాపణ అనేది ప్రతి ఒక్కరు కూడా క్షమించాలి అని చెప్పేసి, క్షమించండి అంటే అడిగి పోగొట్టాలి. కానీ వీళ్ళు దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా ఒక వింతగా చూస్తున్నారు. ఈరోజు ప్రతి ఒక్కటి కూడా చిన్నదాన్ని కూడా జగనన్నని పోల్చుకోవడము, ఆ కుటుంబాన్ని తిట్టడమే టార్గెట్ పెట్టుకున్నది కుటుంబ ప్రభుత్వం. అయినా కూడా ఇవేం కొత్త కాదు మాకి. మేము ఎప్పుడైనా పేదల కోసం, మహిళల కోసం మా గవర్నమెంట్ ఎప్పుడు కూడా మా ప్రభుత్వం ఉంటుందని చెప్పేసి మళ్ళీ వచ్చేది మాదే, మళ్ళీ వచ్చేది సీఎం జగన్మోహన్ రెడ్డి గారే. ఈరోజు హోమ్ మినిస్టర్ గారు అనిత గారు ఎప్పుడు కూడా ఎన్నికి తిరిగి చూసుకో ఏం జరుగుతుంది రాష్ట్రంలో, నీకు ఒక్కటే కనిపిస్తారు, జగనన్న తిట్టడం, ఆ కుటుంబాన్ని విమర్శించడం తప్ప మూడోది అంటూ తెలియనట్లు ఉంది తల్లి. నీకు ఒకసారి వెనక్కి చూసుకో, మీ పోలీసు వాళ్ళని అడిగి తెలుసుకో. హోమ్ మినిస్టర్ నువ్వు ఎన్ని క్రైములు ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయని తెలుసుకుంటే మహిళలకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది తల్లి. ఇప్పుడైనా ఇంకా 4 సంవత్సరాలు మీ గవర్నమెంట్ ఉంది, ఇప్పుడైనా మహిళలకు ఏం రక్షణ ఇవ్వాలనేది తెలుసుకుంటే మంచిది. ఈరోజు అంబేద్కర్ రాసిన ఆశయాలన్నీ కూడా మీరు కాలరాసి ఈరోజు మీ ఇష్టం వచ్చినట్ల నారావారి పాలనలాగా ఈరోజు పాలిస్తున్నారు. అవన్నీ పక్కకు పెట్టి అంబేద్కర్ ఆశయాల కోసం, గాంధీ గారి కళల కోసం పనిచేయాలని చెప్పేసి మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వము విఫలమైందని చెప్పచ్చు. ఎందుకంటే ఈ ప్రతి జిల్లాలో, మా కర్నూలు జిల్లా కానీ, ఆ నంద్యాల జిల్లా కానీ, కడప జిల్లా కానీ, నెల్లూరు జిల్లా కానీ, ఏ జిల్లాలో చూసుకున్న మన రాష్ట్రంలో ప్రతి ఒక్క దగ్గర చిన్న పిల్లలు, పసికందులు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 8 సంవత్సరాలు పిల్లలు, అదేవిధంగా మళ్ళీ మహిళలు, అదేవిధంగా మళ్ళీ మన ఆడపడుచులు, ప్రతి ఒక్కరికి ఎక్కడ రక్షణ లేకపోయినట్లు పోయింది. ఈ నారా లోకంలో నరబలి అని కనపడుతుంది. మహిళా హోంమంత్రి ఉండే కూడా దళిత చిన్న పసికందులకు, దళిత మహిళలు కూడా ఈరోజు అన్యాయము, అగాత్యము, అత్యాచారము జరిగి మళ్ళీ అదేవిధంగా హత్య చేయబడుతున్నారు మహిళలు. ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది కానీ రెడ్ బుక్ రాజ్యాంగం పట్టుకొని వాళ్ళకి కండ్లన్నీ ఎర్రగా పచ్చగా కనిపిస్తున్నాయి తప్ప వేరే ప్రజాపాలన కనపడట్లేదు, మహిళలు రక్షణ కనపడట్లేదు. ఈరోజు మహిళా హోంమంత్రి పూర్తిగా విఫలమైందని ఈరోజు రాష్ట్రంలో చెప్పుకొని రావచ్చు. ఎందుకంటే ఈరోజు 3 సంవత్సరాలు అనంతపురం జిల్లాలో 3 సంవత్సరాల అమ్మాయి మీద, అదేవిధంగా సెకండ్ ఇయర్ చదివిన అమ్మాయి 6 నెలలుగా హింసించి ఆ అమ్మాయిని ఈరోజు ప్రెగ్నెంట్ అయిన పరిస్థితి ఎక్కడ పోయినా మహిళలకి లేదు. 188 మంది ఈరోజు మహిళలు అత్యాచారము, అగాత్యము, కొంతమంది చాలామంది దాంట్లో హత్య చేయబడ్డారు. ఈరోజు అంత చిన్న పసికందు రేప్ చేసి ఆ అమ్మాయిని అనంతపురం జిల్లాలో రేప్ చేసి కాల్చి పడేయమంటే ఈరోజు రాష్ట్రమంతా ఈరోజు తలదించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. ఈరోజు మహిళా హోంమంత్రి ఈమె అనిత గారు ఈరోజు రాజీనామా చేయాలి. ఆ పదవికి అనర్హురాలు ఈమె. ఎందుకంటే ఆమెకి జగనన్న కుటుంబం మీద విజయమ్మని ఏమంటారు, విజయమ్మని భారతమ్మని ఏమంటారు అంటే అందరినీ మన భారత సంస్కృతిలోనే అందరినీ అమ్మానే పిలుస్తారు. ఈరోజు అమ్మాని పిలిచిన వాళ్ళు వాళ్ళ నాన్న ఏమవుతారు, మీకు నాన్న అవుతాడా అని కూస్తే అది నేలక తెగ్గోయాలి. ఈరోజు నేలక ఆమె మాట్లాడింది వెనకల విజువల్ పెడితే ఆమె నేలకని తెగ్గోయాల్సి వస్తుంది ప్రతి దగ్గర పోతే. అందుకే మీరు కూడా మా మీడియా ద్వారా చెప్తున్నాను,
నారా లోకంలో నరబలి అని మీరు కూడా హెడ్డింగ్ పెట్టండి. ఈరోజు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం పోయి అంబేద్కర్ రాజ్యాంగం మళ్ళీ అమలు కావాలంటే మన జగనన్న సీఎం కావాలి. మహిళలకు కానీ, రైతులకు కానీ, మళ్ళీ పసికందులకు కానీ ఈరోజు ప్రతి ఒక్క సంక్షేమంతో కూడా పిల్లల్ని, ముసలల్ని, మరి మహిళల్ని ఎంతో ఘనంగా చూసుకునే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మన జగనన్న మాత్రమే తల ఎత్తుకొని చెప్పొచ్చు. ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు వీళ్ళు. ఏదన్నా కానీ పథకాల మీద ధ్యాస పోకోకున్నట్ల మరి ఫ్రీ బస్ అన్నారు, ప్రతి మహిళకు 15,000 అన్నారు, నీకు 15,000 అన్నారు, మళ్ళీ ప్రతి ఒక్కటి నిరుద్యోగ భృతి అన్నారు. ఇవన్నీ ఎక్కడ జనం అడుగుతారు అని చెప్పేసి డైవర్షన్ పాలిటిక్స్. ఈరోజు టీడీపీ మహిళలు గేట్లెక్కి ఈరోజు ధర్నాలు చేస్తున్నారు కదా. సాక్షి డిబేట్లోని ఇలా జరిగిందని చెప్పేసి, సాక్షి డిబేట్లో జరిగిన దానికి తన తప్పిదం లేకుంటే కూడా ఆయన క్షమాపణ అడిగారు సీనియర్ జర్నలిస్ట్ గారు, సిబిఎన్ గారు. మరి ఈరోజు ఆ క్షమాభిక్ష పెట్టకుండా ప్రతి ఒక్కరిని, మహిళల్ని రెచ్చగొట్టి ఈరోజు గేట్లు ఎక్కుతున్నారు. ఆ మహిళలకు ప్రశ్నిస్తున్నాను నేను, ఇంతమంది చిన్న పిల్లలు, బాలికలు ఈరోజు అత్యాచారం చేసి హత్య చేసినప్పుడు రోషం రాలేదా? మరి మహిళల మీద రోషం రాలేదా? 188 మంది ఈరోజు రాష్ట్రంలో మరి ఎక్కడెక్కడ రక్షణ లేకున్నట్ల బతుకుతున్నారు. అప్పుడు ఈ టీడీపీ మహిళలకి రోషం రాలేదా అని అడుగుతున్నాను. ఈరోజు ప్రతి ఒక్కరు ఈరోజు తలదించుకున్న పరిస్థితి వచ్చింది. కాబట్టి రెడ్ బుక్ రాజ్యాంగము ఎంత తొందరగా అయితే అంత తొందరగా పోవాలి. మరి మన అంబేద్కర్ రాజ్యాంగం రావాలని చెప్పేసి మేము ఎన్ని ఇచ్చినా కూడా, మరి సెక్రటరియట్లో కూడా, మళ్ళీ తర్వాత కలెక్టర్ కూడా ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా కూడా, ఎన్ని ఇస్తే కూడా ఆయన అమలు చేయడం లేదు. కాబట్టి మేము అంబేద్కర్ గారికి మా వినతి పత్రాన్ని అందించి మా నిరసన వ్యక్తం చేస్తున్నాం. జై జగన్. సంవత్సరం అయ్యి కూడా ఇప్పుడు ఇలా జరుగుతుంది. సంవత్సరం అయ్యింది, ఇప్పుడు మనకి జరుగుతున్నది ఏంటి? ఎందుకు ఇన్ని అగత్యాలు ఇది వరకు లేనిది ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అంటే కేవలం భయం అనేది లేదు. భయం, మన ప్రభుత్వం వచ్చింది, మా కూటమి ప్రభుత్వం వచ్చింది అనే ధైర్యంతో ఇలాంటి చేస్తున్నారు. ఎక్కడ చూడు, చిన్న పిల్లల కాడ నుంచి 3 ఏళ్ల చిన్నారుల కాడ నుంచి 80 ఏళ్ల ముసలమ్మ వరకు అగత్యాలు, అత్యాచారం చేసి దారుణంగా చంపడాలు, బీర్ బాటిల్స్తో కొట్టి చంపడాలు, పెట్రోల్ పోసి అంటించడాలు, ఇవన్నీ చూస్తుంటే కళ్ళకు రేపొద్దున ఏం జరుగుతుందో అని మనకి భయం వేస్తుంది. ప్రతి మహిళ తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వం ఇదేనా చేసింది? ఇదేనా పరిపాలించేది? మీరు కక్ష సాధింపులు పక్కన పెట్టండి అన్న. మీరు కక్ష సాధింపులు పక్కన పెట్టి దయచేసి వైసీపీ నాయకులని టార్గెట్ చేయడం, వాళ్ళ కుటుంబాలని టార్చర్ పెట్టడం కాదన్నా. మీరు కేవలం పరిపాలించండి, నిజాయితీగా, నిజాయితీగా పరిపాలించండి అన్న. కేవలం మహిళలకు కానీ మీరు సపోర్ట్గా ఉండాల్సింది పోయి ఇన్ని దారుణాలు చేయడం ఏంటి? ఇది కరెక్టేనా? మీ మనసుకైనా అనిపించట్లేదా? ఎక్కడ చూడు అగత్యాలు. దీన్ని మీరు నిర్మూలించాల్సింది పోయి మీరు కేవలం కాలక్షేపం చేసుకుంటూ ఉంటే ఎలా అంటున్నాం? ఇది కేవలం మీరు పార్టీ పరంగా కాదన్నా నేను మాట్లాడేది. ఒక మహిళగా మాట్లాడుతున్నా. ఒక మహిళగా నేను మన మహిళలకు అండగా మీరు ఉండాల్సింది పోయి మీరు చేసే వాళ్ళకి ధైర్యాన్ని నింపుతున్నారు. ఏమవుతుందిలే అనే ధైర్యం అనేది ఉంది వాళ్ళకి. ఆ ధైర్యాన్ని పోగొట్టండి అన్న. మీరు 30,000 మంది పోయిందని డిప్యూటీ సీఎం అన్న మీరు మాట్లాడారే, అవన్నీ మీరు చూసుకోండి అన్న. ఇప్పుడు 3 మీరు తీసుకురాలేదు, మీరు ధైర్యాన్ని నింపారు. ఎంతో ధైర్యాన్ని నింపి ఇప్పటికి మీరు ఏం చేశారు? కేవలం మహిళలకి, ఏ ఒక్క మహిళకి ధైర్యం లేదు. కూటమి ప్రభుత్వంలో ధైర్యం అనేది లేదు. మీరు రెడ్ బుక్ రాజ్యాంగం కేవలం మా వైసీపీ నాయకులు టార్చర్ పెట్టడం మానేసి మహిళలకు రక్షణ కల్పించమని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.